Right. Hi, my dear students and parents. మెయిన్స్ ఎగ్జామ్ అండ్ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి దసరా హాలిడేస్లో అంటే మనకి దసరా హాలిడేస్ ఒక 10 days ఉంటాయి. ఈ దసరా హాలిడేస్లో పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? పేరెంట్స్ ఏ విధంగా స్టూడెంట్స్ని దసరా హాలిడేస్లో 10 days ఈ హాలిడేస్లో పేరెంట్స్ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఏ విధంగా వర్క్ చేయించినట్లయితే స్టూడెంట్స్కి రివిజన్ టైంలో యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చేయబోతున్నాను. దిస్ ఈజ్ ఆర్వి చంద్రశేఖర్, ఆర్వీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మల్కాజ్గిరి. నౌ లెట్ us స్టార్ట్. 5 steps ప్లాన్ ఏంటి? మనకి మెయిన్స్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ 10 daysలో మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకుని ఏ విధంగా దీన్ని వర్కౌట్ చేయించాలి, ఓకేనా? టోటల్గా మీకు దీనికి ఒక 5 steps ప్లాన్ ఉంది. ఫైవ్ స్టెప్స్ ప్లాన్లో స్టెప్ నెంబర్ 1, చాప్టర్ వైజ్ ఫార్ములాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి టోటల్గా మనం అనుకున్నాం, మీకు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఆల్రెడీ నేను. టోటల్గా మనకి 5 parts ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 parts ఉన్నాయి, మెకానిక్స్ అండ్ హీట్ పార్ట్. సెకండ్ ఇయర్లో 3 parts ఉన్నాయి, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ పార్ట్, ఆప్టికల్ పార్ట్. ఈ 5 partsలో ఫస్ట్ మనకి హై వెయిటేజ్ పార్ట్ మీకు తెలుసు, తర్వాత వీడియోలో కూడా నేను పెట్టడం జరిగింది. ఫస్ట్ హై వెయిటేజ్ పార్ట్ మోడర్న్ ఫిజిక్స్, సెకండ్ కరెంట్ పార్ట్, నెక్స్ట్ మెకానిక్స్. ఇట్లా ప్రయారిటీ వైజ్గా ఫస్ట్ మీరు ఏం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫార్ములాస్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. చాప్టర్ వైజ్గా ఫార్ములాస్ని ఒక బుక్ ఒకటి పెట్టుకొని వాటిలో కాన్సెప్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా కాన్సెప్ట్ వైజ్గా ఫార్ములాస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా కనుక చేసుకున్నట్లయితే ఫార్ములాస్ని కనుక ఫస్ట్ మనం కనుక సెట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఒక జస్ట్ ఆ ఫార్ములాస్ చదవగానే మనం ఈజీగా మాక్ టెస్టులని రాసే విధంగా కనుక మనం దాన్ని కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ స్టెప్, లాస్ట్ ఇయర్ మనకి దగ్గరగా జనవరి సెషన్లో 5 shifts జరిగింది, ఏప్రిల్ సెషన్లో 5 shifts జరిగింది. టోటల్గా మనకి 10 shifts లాస్ట్ ఇయర్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో జరిగినటువంటి 10 shiftలో జరిగినటువంటి క్వశ్చన్స్ని చాప్టర్ వైజ్గా మనకి ఎన్నో మనకి వెబ్సైట్స్లో మనకి అవైలబిలిటీగా ఉన్నాయి, నెట్లో కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ 10 shiftsలో జరిగినటువంటి సమ్స్ని, చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి సమ్స్ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫార్ములాస్ని ఆ షిఫ్ట్స్ వైజ్గా మీరు ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయించాలి. ఈ 10 shiftsలో జరిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాప్టర్ వైజ్గా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్, మనకి కాలేజీలో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి కూడా కాలేజెస్లో అందరికీ ఎగ్జామ్స్ అన్నీ కూడా మొన్నటి వరకు జరిగినాయి. సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సిలబస్ని బేస్ చేసుకుని మనకి ఎవ్రీ వీకెండ్ మనకి ఎన్నో ఎగ్జామ్స్ జరిగినాయి. కాలేజీ వాళ్ళు మనకు కండక్ట్ చేశారు. చాలామంది పేరెంట్స్ నాకు తెలిసి అందరూ కూడా వాటి ఒక ఫైల్ లాగా ఒక ఏర్పాటు చేస్తూ ఉంటారు నాకు తెలిసి చక్కగా. ఆ ఎగ్జామ్స్ ఒక్కోసారి మనకి ఏమవుతున్నాయంటే అప్ అవుతున్నాయి, ఒకసారి డౌన్ అవుతున్నాయి. అప్ అండ్ డౌన్ ఉంటాయి మనకి, మార్క్స్ అనేటువంటివి ఒకసారి పెరిగి ఉంటాయి, ఒకసారి తగ్గి ఉంటాయి. ఎక్కడైతే మనకి ఏ చాప్టర్లు అయితే కొంచెం మార్క్స్ మనకు తగ్గినాయో, ఏ చాప్టర్లు అయితే వీక్ ఉన్నామో ఆ క్వశ్చన్ పేపర్స్ మళ్ళీ ఇంకొకసారి తీసుకొని మళ్ళీ వాటిని ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇంకొంత మనకి ఈ హాలిడేస్లో మనకి యూస్ఫుల్ అనేది ఉంటుంది. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 4, మనం ఫస్ట్ స్టెప్లో ఫార్ములాస్ని ప్రిపేర్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి PYQsని ప్రాక్టీస్ చేసాం. తర్వాత మన కాలేజీలో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత ఆ చాప్టర్లో మీరు ఈరోజు ఏ చాప్టర్ అయితే మీరు చేస్తున్నారో ఆ చాప్టర్ మీద నైట్ పడుకునే ముందు, అంటే 1 hour బిఫోర్, ఒక NTA వాళ్ళది ఫ్రీ యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు ఆ చాప్టర్లో ఒకసారి మనం ఈ రోజంతా మనం ఇంత ప్రాక్టీస్ చేసాం, ఆ ప్రాక్టీస్లో ఉండేటువంటి నాలెడ్జ్ ఒకసారి చెక్ చేసుకోండి. అంతవరకు మనం చేయగలుగుతున్నాం. అంటే NTA వాళ్ళది ఒక ఫ్రీ యాప్ ఉంది మనకి ఆన్లైన్లో. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు ఏ చాప్టర్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ అనేటువంటిది రాయండి. ఒక ఎగ్జామ్ రాసి ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి అంతే, ఓకేనా? అది మనకి స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 5, ఎక్కువగా మొబైల్ ఫోన్ జోలికి వెళ్ళమాకండి. మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేసుకోండి.
అలాగనే ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకోండి. మ్యాథ్స్కి 1 అవర్ పెట్టుకోండి, ఫిజిక్స్ 1 అవర్ పెట్టుకోండి, కెమిస్ట్రీకి 1 అవర్ పెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్లోనూ మనకు టైం మేనేజ్మెంట్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్ కావాలంటే ఆన్లైన్లో మీకు కావాలంటే మనకి ఎన్నో వెబ్సైట్ ద్వారా దొరుకుతున్నాయి ప్రజెంట్. ఏదైనా ఒక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్ సిరీస్ తీసుకోండి. ఏదైనా మంచిది మంచి కాలేజీది ఒకటి ఆన్లైన్లో మనకి ఎన్నో ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి. ఏదో ఒక వెబ్సైట్లో మీరు ఆన్లైన్ సిరీస్ తీసుకోండి. ఆ సిరీస్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉన్న 3 సబ్జెక్టులు మీకు బాగా వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆ 1 to 25 క్వశ్చన్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ని నెగిటివ్ మార్క్ లేకుండా పెట్టండి. అది టైమింగ్ మీద పెట్టాలి మనం. అంటే మనకి 1 అవర్ టైం పెట్టుకోండి. 1 అవర్ టైంలో ఒక 5 మినిట్స్ ఫస్ట్ 25 క్వశ్చన్స్ చూడండి. 25 క్వశ్చన్స్లో మీకు తెలిసిన ఉన్నవన్నీ కూడా టిక్ పెట్టేసేసి ఫస్ట్ 45 మినిట్స్లో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. రిమైనింగ్ 15 మినిట్స్లో ఎక్కడైతే మీకు ఏ క్వశ్చన్స్ అయితే మీకు లెంతీగా అనిపిస్తున్నాయో క్యాలిక్యులేషన్స్లో వాటిల్లో కొంచెం ఈజీగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా ప్రయత్నం చేయండి. ఆ 1 అవర్లో ఆ సబ్జెక్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి. మిగతా 2 అవర్స్కి మనం మిగతా 2 సబ్జెక్ట్స్ని కూడా మన టైం అనేటువంటిది ప్రాపర్గా కేటాయించుకోవాలి. ఒకే సబ్జెక్ట్ మీద కూర్చొని మనం టైం అనేటువంటిది వేస్ట్ అనేది చేసుకోకూడదు. నెక్స్ట్ ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫస్ట్ మీరు మ్యాథ్స్ చేశారు, మీకు మ్యాథ్స్ ఈజీగా అనిపించింది మ్యాథ్స్ చేయండి. లేదు కెమిస్ట్రీ ఈజీగా అనిపించింది కెమిస్ట్రీ సబ్జెక్ట్ చేయండి. లేదు మీకు ఫిజిక్స్ ఈజీగా అనిపించింది ఫిజిక్స్ చేయండి. ఏదైనా మీకు ఈజీగా సబ్జెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. టైమింగ్లో 1 అవర్ టైంలో 45 మినిట్స్లో అన్ని క్వశ్చన్స్ పైనుంచి కింద వరకు ఒకసారి కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోండి. రిమైనింగ్ 15 మినిట్స్లో ఎక్కడైతే మీకు లెంతీగా అనిపిస్తుందో క్యాలిక్యులేషన్స్లో ఎక్కడైతే మీకు లెంతీగా తీసుకుంటుందో టైం అనేది వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక టైం అయిపోయింది అక్కడ ఆ పార్ట్ని ఆ సబ్జెక్ట్ని అక్కడ ఆపేసేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి రండి. అంటే అదే సబ్జెక్ట్ మీద కూర్చొని మీరు ఎక్కువ టైం అక్కడే పెట్టేసేసి మిగతా సబ్జెక్ట్ మీద చేయకుండా వచ్చారనుకోండి మనకి ఎటువంటి యూస్ఫుల్ అనేది ఉండదు. ఎందుకంటే మనం 3 సబ్జెక్ట్స్ చదువుకున్నాం. 3 సబ్జెక్ట్స్కి మనం ఈక్వల్గా టైం కనుక కేటాయిస్తేనే మనకు ఆ ఎగ్జామ్ ద్వారా మనం బెనిఫిట్ అనేటువంటిది పొందగలుగుతాం. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. వాటిని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. తర్వాత సెకండ్ సబ్జెక్ట్ అలాగనే, తర్వాత థర్డ్ సబ్జెక్ట్ కూడా అలాగనే, అట్లా టైమింగ్లో ప్రతి క్వశ్చన్ కూడా పెట్టే విధంగా ప్రిపేర్ అనేటువంటిది చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఈ 5 స్టెప్స్ అనేటువంటిది ఒకరిని ఫాలో అవ్వండి. ఈ 5 స్టెప్స్ని కనుక కరెక్ట్గా ఈ 10 డేస్లో దసరా హాలిడేస్లో ప్రతి పేరెంట్ కూడా ఒక స్టూడెంట్ దగ్గర కూర్చోబెట్టుకొని వర్కౌట్ చేయించండి. వర్కౌట్ చేయించడం వల్ల ఏమవుతుందంటే మనకి దసరా హాలిడేస్ తర్వాత వాళ్ళ కాలేజీలో రివిజన్ ప్రోగ్రామ్తో పాటుగా మాక్ అంటే గ్రాండ్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తారు. మాక్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంటారు. ఈ కండక్ట్ చేసేటువంటి టెస్ట్లో మీ పిల్లల యొక్క మార్క్స్ అనేటువంటిది ఈజీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేటువంటిది మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది జస్ట్ మనకి ఇంకా 4 months ఉంది. ఈ 4 monthsలో మనం ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో అనేటువంటిది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, హ్యాపీ దసరా హాలిడేస్. థ్యాంక్ యూ.